శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. చిత్రపురి కాలనీ తెలుసుగా మీకు? అయ్యో, ఎందుకు తెలియదండి. ఓకే. సో రీసెంట్గా సఫేర్ సూట్ అనేది కొత్త ప్రాజెక్టు లాంచ్ చేశారు, విన్నారు కదా? విన్నాను. సో అయితే ఇక్కడ ఏంటంటే అండి, ప్రీవియస్ చిత్రపురి మీద చాలా అవకతవకలు మనం వింటానే ఉన్నాం. సో రీసెంట్గా మీరు చూసినట్టయితే 166 కోట్లు అప్పు, తర్వాత 50 కోట్ల దాకా పెండింగ్ వర్క్స్ కూడా మిగిలి ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చేసేది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కార్మికుడికి అందనంత ప్రైస్ లిస్టులో పెట్టారు. అసలు కార్మికుల కోసం ఉండాల్సిన చిత్రపూరి ఇంతకుముందు ఎప్పుడూ లేదు, బట్ ఇప్పుడన్నా ఉండే వాటిని కూడా అంటే పేదవాళ్ళకి సంబంధించిన కార్మికులకి అందనంత దూరంలో ఉంచారనే మాటలు వస్తున్నాయండి. దీనిపైన మీ అభిప్రాయం అండి? ఖచ్చితంగా అండి. కార్మికుల ఆర్థిక పరిస్థితి పాతాళంలో ఉంది. అక్కడ ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. అసలు ఎట్లా మ్యాచ్ అవుతాయి? అసలు పేరు పెట్టింది కార్మికుల గృహ సముదాయం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో ఆయన ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఆ 10 ఎకరాల ల్యాండ్ ఈరోజు ఉందనుకోండి, ఎంతో తెలుసా అండి దాని వాల్యూ? అక్కడ ఎకరం ఎంత తక్కువలో వేసుకున్న 60-70 కోట్లు ఉందండి. ఈజీగా ఉంటుంది. అప్పట్లో లేదు కదండి ఆ రేటు. అప్పట్లో లేదు, ఆయన ఇవ్వలేదు అనుకోండి, అసలు దీనికి అంకురార్పణే జరిగేది కాదు. ఆయన ముందుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి నేను ఇంత ఇస్తున్నాను, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇది కలిపేసేసి చెయ్యండి అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. అది నిజంగా చాలా త్యాగం అనే చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఆ కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఒక ప్రైడ్గానే ఫీల్ అవుతున్నారు. మా నాన్న ఏదో పొరపాటు చేసేసాడు, కాకపోతే అన్యాక్రాంతం అవుతున్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు తప్పితే, నిజంగా కార్మికులకు వెళ్తే ఆ పిల్లలు కూడా ఏం భార్య పిల్లలు బాధపడాల్సిన పరిస్థితే లేదు. అసలు అక్కడ ఎంత లాబీ జరగకపోతే, మొన్న ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ జరిగితే ఆవిడ పోటీ చేస్తే ఆవిడ ఓడిపోయింది. నిజమైన కార్మికులు ఎవ్వరూ ఆవిడకు ఓటేయకుండా ఉండరు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అక్కడ అసలు సినిమా కార్మికులు చాలా తక్కువ మంది ఉన్నారు, సినిమాకి సంబంధం లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఇంకొక డేటా కనుక బయటికి తీయగలిగితే, ఎవరికైనా అంత సాహసం చేస్తే, అంటే అంత జేమ్స్ బాండ్ సినిమా ఎవరైనా నటించగలిగితే, తీయగలిగితే గనక ఉందండి. ఇక్కడ సాహసం చేసేవాళ్ళు చేస్తున్నారు, చేసి ముడుపులు ముట్టగానే పక్కకి వెళ్ళిపోతున్నారు, సైలెంట్ అయిపోతారు అంతే. ఒక్కటే అక్కడ తెలుసుకోవాలి అంటే, అసలు అప్లై చేసుకున్న కార్మికులు ఎంతమంది, ఎలాట్ అయింది ఎంతమంది కార్మికులకి, కార్మికులు కాని వాళ్ళకి అక్కడ ప్రాపర్టీ ఉంది, వాళ్ళకి ఎలా వచ్చింది, ఈ డేటా ఎలా వచ్చిందనే తర్వాత చూద్దాం. అసలు ఇప్పుడున్న వాళ్ళల్లో సినిమా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది, సినిమా కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎంతమంది అనేది కనుక మీరు డేటా తీస్తే అక్కడ ఎంత అవినీతి జరిగిందో సింపుల్గా చెప్పేయచ్చు. నాకు తెలిసి ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఒక కార్మికుడు అమ్ముకోవడం వేరు, అసలు కార్మికుడికి అలాట్ అవ్వకోకుండా కార్మికుడు కాని వాళ్ళకి, అవుట్ సైడర్స్కి ఎలాట్ అవ్వటం అనేది దానంత దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇప్పుడు అసలు అక్కడ స్కామ్ మొత్తం అదే. అక్కడ జరిగిన స్కాము ఒక కార్మికుడికి ఇచ్చారు, తప్పులేదు, అసలు అది కార్మికుల హక్కు కాబట్టి ఇచ్చారు. అసలు కార్మికుడు కానివాడు, సినిమాకి సంబంధం లేనివాడు అక్కడికి ఎలా వచ్చాడు? దీని మీద ఎందుకు ఎవరు మాట్లాడరు? మాట్లాడినా చెల్లుబాటు అవ్వట్లేదా? ఇందాక మీరు చెప్పినట్టు ముడుపులు అందుతున్నాయా? నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారండి. వాళ్ళకి అసలు ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు చిదంబర రహస్యం. ఎందుకు నువ్వు ఎలాగో కొనుక్కోగా, ఇంక నీకు చెప్పటం ఎందుకు? మీరు నేను ఎట్టి పరిస్థితిలో ఒకళ్ళ కడుపు కొట్టే పనులు నేను ఏ రోజు చేయను, నాకైతే వద్దు అని చెప్పా. ఇంకొంతమంది నన్ను సలహా అడిగారు, అక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది. అంతకంటే తప్పు ఇంకొకటి లేదు. ఎవరో ఏదో చేశారని మనం వెళ్ళి తప్పు చేయడం తప్పు, అది అసలు అక్కడ అందులో తీసుకోవద్దు అని చెప్పా. మరి రూల్స్ బైలాసు ఏమైపోయినాయో
అసలు సినిమా పెద్దలు ఏం చేస్తున్నారు అసలు సినిమా పెద్దలు ఎందుకు తెలియదు? సినిమా పెద్దలకు తెలియదు అంటారా? అందరికీ తెలుసు, ఆ. అందరికీ తెలుసు. అడిగిన ప్రతి సినిమా పెద్దకి ఒక ఇల్లు ఇచ్చి నోరు మూయిస్తున్నారు. ఉమ్. అలా తీసుకున్న పెద్దలు కూడా తెలుసు నాకు. Okay. ఇప్పుడు ఎవరైతే ఒక కమిటీ అనుకున్నారో ఈ కమిటీ అనుకున్న వాళ్ళల్లో కూడా పచ్చి దొంగలు ఎవరో కూడా తెలుసు. అందరికీ కనిపించేది వల్లభనేని అనిల్ కుమార్ ఒక్కడే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకెవరైనా వెళ్ళారేమో తెలియదు కానీ అసలు జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు బోడు మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరు బండారం బయటపడలేదు కాబట్టి ఈ స్కామ్ ఇట్లా నడుస్తుంది. అసలు దాని విషయంలో 166 కోట్లు అప్పు ఉండాల్సిన అవసరం ఏంటి అసలు? అసలు ఆ రిపోర్ట్ చదివితే నాకు అసలు తల మతిపోయింది. అసలు అట్లా జరుగుతుందండి? అప్పు ఎందుకు అయింది చెప్పండి? వసూలు చేయాల్సిన వాళ్ళ దగ్గర వసూలు చేశారు కదా. ఇల్లు ఇస్తేనే కదా వసూలు వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా మీరు ఇల్లు ఇచ్చారు. అంటే ఊరికే ఎవరికన్నా ఇచ్చారా? ఆ ఊరికే ఇచ్చిందే ఇది అప్ప? ఈ ఊరికి ఎవరికి ఇచ్చుంటారు మీరు? రిజిస్ట్రేషన్ చేయించడానికి రిజిస్ట్రార్లకు ఇచ్చారా? మరి బైలాస్ ప్రకారం నాన్ మెంబర్ వెళ్తే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. మీరు ఎట్లా చేయించారు? అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే అసలు వినబుద్ధి కాక అసలు ఈ సబ్జెక్టే వద్దు నాకు అని చెప్పి వదిలేసా నేను. ఉన్నారండి అక్కడ ఉద్యమకారులు ఉన్నారు దాని లోపల. వాళ్ళు చెప్పే మాటలు వింటే మనకు ఉడికిపోతుంది. అసలు నిజంగా అది ఉడికిచ్చే విధంగా చేస్తారు కానీ తర్వాత ఉడకట్ల వాళ్ళు. ఉడుకుతో వరకు బాగుందండి, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఉడుకుడు, ఆ దూకుడు. ఇదే మళ్ళీ కార్మికులు అనుకుంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు చూసారా, ఆ ఉడికే రక్తాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఏ కరెన్సీ మీద పడి ఆ ఉడుకుడు ఆపుతున్నాయి అనేది కార్మికులు మాట్లాడుకుంటారు. అసలు ఇది కూడా కాదండి, ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు కార్మికులు అయినప్పటికీ కూడా ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వాలి. ప్రతి హౌసింగ్ సొసైటీలోనూ రూల్ అదే. ప్రతి హౌసింగ్ సొసైటీలో రూల్ ఏంటి అంటే, ఇప్పుడు అట్లయితే చాలా మందిని తీసేయాలి అక్కడ. నేను అదే చెప్తున్నా, చాలా మందిని తీసేస్తే చాలా మంది ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ళు వస్తాయి. అక్కడ ఉద్దేశం ఏంటి? ఒక కార్మికుడుకి ఇల్లు అంటూ ఉంటే షూటింగులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అద్దె కట్టే భారం లేకపోతే షూటింగ్ ఉన్న రోజు షూటింగ్ చేసుకుంటాడు, లేని రోజు ఇంట్లో నిద్రపోతాడు కలో గంజో తాగి. ఇదే కదా అంత సూత్రం అయితే ఇదే కదా. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తే బాగోదు, 3 4 ఉన్నాయంట. అసలు అక్కడ ఒక స్లాబ్ ఎందుకు పెట్టకూడదు? అసలు ఎలా ఇస్తున్నారు? డబ్బులుంటే ఇచ్చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది అసలు అక్కడ? ఇప్పుడు వీళ్ళకి వెనక ప్రభుత్వాలు కూడా ఉన్నట్టే కదండి. అందరు ఉన్నారండి, మంత్రులు కూడా ఉన్నారండి. మంత్రులు, రవిడీలు, వడ్డీ వ్యాపారస్తులు, ఈ సినిమా ఫైనాన్సర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ ఉన్నారు. మరి సామాన్యుడికి ఎందుకు అందుద్ది? రాబందులు ఎక్కువైపోయినాయి అక్కడ. కార్మికులకు ఇళ్ళు తక్కువైపోయినాయి. ఇప్పుడు కట్టబోయేది చూసారా, అది దగ్గర ఇళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంత తక్కువ వేసుకున్నా 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో ఉంటుందండి. కొంచెం రియల్ ఎస్టేట్ తెలిసిన దానిగా చెప్తున్నాను. 1.5 నుంచి 2 కోట్లు. ఏ కార్మికుడి దగ్గర 1.5 ఉంటుందండి? అసలు ఎవరి కోసం మీరు కడదాం అనుకుంటున్నారు? ఇక్కడ ఆ ఏరియాలో 2 రోడ్లు ఉన్నాయి. ఆ భూమికి, ఇప్పుడు వీళ్ళు కట్టబోయే భూమికి 40 అంతస్తులు వేయొచ్చండి. 40 అంతస్తులు వేసి కార్మికులకి 2 బెడ్రూమ్ ఇళ్ళు కట్టండి. ఎక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ లావిష్గా క్లబ్ హౌస్లు కట్టి, జిమ్ములు పెట్టి, ఇంకేంటో పెట్టేసేసి అక్కడ విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏంటండి? కార్మికుడికి కనీస అవసరం కావాలా, విలాసం కావాలా? ఇప్పుడు ఈ ప్రైస్ అయితే ఏముంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు సాహసం చేయకపోవచ్చు. మిడిల్ క్లాస్ ఎవరు సాహసం చేయరండి. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా బెనామీల కింద వాళ్ళని పెట్టుకొని డబ్బులు వాళ్ళతో కట్టించి వీళ్ళు ఊరికే నామకా వాస్తే ఉంటారు. రేపు వచ్చి ఉండేది వాళ్ళే. ఇప్పుడు చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా చాలామంది
సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళే ఉన్నారు అక్కడ. ఆ, కార్మికులేమో ఈ రోజుకి కృష్ణానగర్ వీధుల్లో అది అదేదో ఉంటుంది చూడండి, ధారావి అని చెప్పి బాంబేలో ఒక ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్ ఉంటుంది. ఆ, అలాంటి స్లమ్ లాంటి కృష్ణానగర్లో ఉంటున్నారు ఇప్పటికి ఇబ్బంది పడుతుంది. ఇప్పటికీ. అసలు కృష్ణానగర్ లోపలికి వెళ్తే మేము ఆ మధ్య ఒకసారి ట్రాన్స్జెండర్స్ ఇష్యూ మీద దేని మీద కృష్ణానగర్లో లోపలికి వెళ్తేనండి ఓల్డ్ సిటీ లాగా ఉంది. ఓకే, అందరు సినీ కార్మికులే. సినీ కార్మికులే అక్కడ. ఓకే, అసలు వాళ్ళ కోసం యాక్చువల్గా వాళ్ళ కోసమే అది పెట్టింది. అయితే అసలు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా చేరారు అక్కడికి? అసలు ఇక్కడ కార్మికుడు అంటే డైరెక్ట్ కార్మికుడి కిందకు వస్తాడా? నాకు తెలియదు మరి. టెక్నీషియనే కదండి. ఓహో, టెక్నీషియన్ కాబట్టి ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళ కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం ఏం చేశారంటే రో హౌసెస్ కట్టారు, కొన్ని ఏమో డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ కట్టారు. అసలు డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మెంబర్స్ అదే ఫస్ట్ లో అయితే దాని మీద కూడా చాలా వచ్చాయి. అసలు వితౌట్ పర్మిషనే కట్టారంట అది. అవును, అది అంటే ఎంత ధైర్యం ఉండాలండి. మేము ఏదైనా మేనేజ్ చేసుకోగలం. అదే అందుకనే ప్రభుత్వాలు అండ లేకుండా ఏమి జరగవు. అదే ఇప్పుడు ఒక పోలీసు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పొలిటీషియను, ఒక డబ్బులు ఉన్నవాడు, ఇక్కడ ఒకటండి, వీళ్ళందరూ కలిస్తేనే ఏదైనా కరెక్ట్. అయితే మొన్నటి దాకా గవర్నమెంట్ మారితే చాలా వరకు కూడా వీళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి, చాలా చేంజ్ వస్తుంది అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు. ఏది మీరు అన్నారు, ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు దాంట్లో, అదిదని. ఆ ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడింది ఇదే మాట. మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఏం చలనం లేదు అంటే ఆ గవర్నమెంట్ తప్పు చేసిందని అనుకుందాం, మరి ఈ గవర్నమెంట్ కూడా అంతేనా? గవర్నమెంట్కి చాలా పనులు ఉన్నాయండి. అందాల పోటీలు నిర్వహణలో మేము బిజీగా ఉన్నాము, లేకపోతే హైడ్రా కూల్చివేతల్లో బిజీగా ఉన్నాము. అది ఇది కాదంటే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళని కలుపుకోవడంలో బిజీగా ఉన్నాము. మాకు చాలా పనులు ఉంటాయి. మేము మా గవర్నమెంట్ని నిలబెట్టుకోవడానికి మేము తలకిందులుగా తపస్సులు చేస్తుంటే ఇక్కడ ఈ సినీ కార్మికులు దాని గురించి పట్టించుకునేంత టైము మాకెక్కడుంది అసలు? మాకంత తీరిక. ఈ సమస్య పరిష్కారం కాదండి. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం అలవాటు అయిపోయింది. ఈ కాకులు ఎప్పటికీ కాకులే కాదండి. ఇప్పుడు వీళ్ళు ఎంత ఫైట్ చేయాలనుకున్నా ఒక చైన్ లింక్ సిస్టమ్. ఎందుకంటే నన్ను పట్టుకుంటే వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని పట్టుకుంటే ఇంకొకళ్ళని పట్టుకుంటారు. న్యాయం జరుగుద్ది అంటారా? జరగదు. నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే ఇంటి దొంగలు ఉన్నారు ఇక్కడ. ఇంటి దొంగలు ఉన్న తర్వాత ఎట్లా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఈ ఇంటి దొంగల పనిది. కొంతమంది వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వాళ్ళు, చెప్పు చేతల్లో పెట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని జైళ్ళే, కోర్టులే, కేసులే. వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవ్వటమే. ఇప్పుడు పైగా 4.5 ఎకరాల భూమిలో 2 ఎకరాలు బఫర్ జోన్ కింద పోయింది అని చెప్పి, FTL బఫర్ జోన్ కింద పోయింది అని చెప్తున్నారు హైడ్రా దెబ్బలో. ఇప్పుడు ఈ మిగతా దాంట్లో కట్టాలి, ఇంకొక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి, ఇంకా కొంత ల్యాండ్ మిగిలింది. మరి ఈ త్యాగాలు ప్రభుత్వము చేసింది ఒక రకంగా, ల్యాండ్ అలాట్ చేసి ప్రభాకర్ రెడ్డి గారు చేశారు. మరి ఇంతమంది చేసిన త్యాగాలు కార్మికుల కోసం చేస్తే అసలు ఒక రేంజ్ దాటిన వాళ్ళకి, ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకొక ఇల్లు ఇవ్వకూడదు అనేది పెట్టాలి ఖచ్చితంగా రూల్. నేను ఇందాక ఒక మాట చెప్పబోయా మీకు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారనుకోండి, ఒకసారి ఒక చోట ఒక హౌసింగ్ సొసైటీలో ఇల్లు తీసుకున్నారు అంటే ఇంకొక చోట తీసుకోవటానికి వీల్లేదు. ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు కొంతమంది డిస్కస్ చేస్తుంది, కొంతమంది వాళ్ళ పేరు మీద కొనుక్కొని అమ్ముకొని మళ్ళీ ఇప్పుడు ఇల్లు లేదు కదా వాళ్ళకి, మళ్ళీ రిజిస్ట్రేషన్ పెట్టుకోవటం, మళ్ళీ కొత్తగా నాకు ఇల్లు లేదని. అదేనండి, ఇవి కూడా జరుగుతున్నాయి అంట. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే చివరి కూర్చున్నా వస్తుంది. ఇదంతా స్క్రూటినీ చేసేవాళ్ళు, గడ్డి తినేవాళ్ళు అయితే ఏం జరుగుతుంది? అసలు నాకు ఒక హౌసింగ్ సొసైటీలో ఇల్లు తీసుకున్నాక ఇంకొక హౌసింగ్ సొసైటీలో ఇల్లు తీసుకోకూడదని రూల్ ఎట్లా తెలిసింది అనుకున్నారు? ఇప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీలో సర్వరం సుధాకర్ రెడ్డి గారని ఎంపీ ఉన్నారు. ఆయన ఒకప్పుడు జర్నలిస్ట్. ఆయన
అయితే జర్నలిస్ట్ కాలనీలో హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక ఇల్లు తీసుకున్నారు ఆయన. ఆ ఇల్లు ఇప్పుడు అమ్మేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజ్యసభ ఎంపీగా గెలిచే వెళ్ళారు, ఎంపీగా వెళ్ళారు. ఎంపీగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కాలనీ దాంట్లో అప్లై చేసుకోమని ఎవరో చెప్తే నో 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 నో, నేను ఒకసారి తీసుకున్నాను, నేను ఇంకోసారి తీసుకోను అన్నారు. ఇప్పుడు మీకు లేదు కదండి, ఇల్లు లేదు కదా, మీరు అమ్మేసుకున్నారు కదా, మీ పేరు మీద లేదు కదా అంటే అక్కర్లేదు, రూల్ ఈజ్ రూల్ అని. ఆ నిబద్ధత ఉండాలండి. ఓకే. అసలు ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కూడా కమ్యూనిస్ట్ నాయకులు ఎవరు పెద్దగా ఇల్లు తీసుకున్నది లేదు. ఓకే. వాళ్ళు తీసుకోరు. ఉమ్, ఒకవేళ తీసుకోలే, నాకు తెలిసి అయితే ఎవరు తీసుకోలే. ఓకే. ఎవరో ఒకరిద్దరు తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు తీసుకోరు. అంటే నిబద్ధత ఉంటే ఏదైనా జరుగుతుందండి. నిబద్ధత లేని వాళ్ళ గురించి మనం చెడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పిన ఒక కంపారిజన్ లో నేను ఒక ఉదాహరణ, ఈవి సత్యనారాయణ గారు తర్వాత చలపతిరావు గారు, వాళ్ళు వెరీ సీనియర్స్ కదా. అవును. దీన్ని ఫస్ట్ లో అప్లై చేసుకోవడానికి వెళ్ళారంట. అట్లా క్యూలో వెళ్తున్నప్పుడు కార్మికులు మాట్లాడుకుంటూ మీకేం వీళ్ళంతా ఉన్నోళ్ళు కదా, అసలు వీళ్ళకెందుకు ఇల్లు అని చెప్పేసి మాట్లాడుకోవటం వినిపించి వాళ్ళు అప్లై చేయకుండా వచ్చారంటండి వాళ్ళు. అంటే ఆ సీనియర్స్ గొప్పతనం చూడండి. అలా లేదు ఇప్పుడు. లేదు లేదు. ఎందుకండి ఆ రోజు వరదలు వచ్చినాయి అంటే చేయటం కానీ, ఇండియా పాకిస్తాన్ వార్ అన్నప్పుడు కానీ సావిత్రి గారు వచ్చి నిలువు దోపిడీ ఇవ్వాలి అంటే నిలువు దోపిడీ ఇచ్చేసింది ఆవిడ. ఒక పూలదండను కొనాలి అంటే కొన్నది. ఏం చేసినా ఇప్పుడు మేము ప్రజల నుంచి సంపాదించుకున్నాం ఇవన్నీ. ప్రజలకు వెళ్తాయి అన్నప్పుడు వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడెవరండి త్యాగాలకు సిద్ధంగా ఉంది? ఎవరు లేరు కాబట్టి అది అలా ఏడుస్తుంది ఛత్రపురి కాలనీ. నన్ను అడిగితే ఆ కార్మికులు అనే మాటను తీసేస్తే పోద్ది. ఓకే. దాని బైలాస్లోంచి కార్మికులు అనే మాటను వర్కర్స్ అనేది తీసేసేస్తే కేవలం టెక్నీషియన్స్ అను ఇంకోటి పెట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లగ్జరీ పూరి అంతే సూట్ అయింది కదా ఖచ్చితంగా.